వాళ్ళిద్దరి నడుమ గీతైతే చెరిగింది మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే వరమాల వేసింది వరుణొంక చూసింది సరిజోడు కుదిరెనని సంబోరపడుతుంది చిరుసిగ్గులతో సీత చిరునవ్వు నవ్వింది అది చూసి రామునికి ఆనందమైంది అయితుంటే కళ్యాణము చూస్తుంటే మనదెంత మహాభాగ్యము అయితుంటే కళ్యాణము చూస్తుంటే మనదెంత మహాభాగ్యము ఆజానుబాహుడు అరవింద నేత్రుడు అందానికే తాను అందాల పుత్రుడు అమ్మయ్య మాటలను ఆలకించేటోడు అన్నదమ్ములంటే ప్రాణమిచ్చేటోడు అటువంటి రామునితో కళ్యాణము అయితుంటే నాదెంత సౌభాగ్యము అటువంటి రామునితో కళ్యాణము అయితుంటే నాదెంత సౌభాగ్యము ఆదరించే చూపు అవనికున్న ఊర్పు పలుకు బంగారము ముఖము సింగారము జనని జనకుల ప్రేమ పట్టపు యువరాణి అవుతుందేక నుండి అయోధ్య మహారాణి ఇటువంటి సీతతో కళ్యాణము అవుతుంటే నా జన్మ బహుధన్యము ఇటువంటి సీతతో కళ్యాణము అవుతుంటే నా జన్మ బహుధన్యము మామిడాకులతోని తోరణాలను వేసి మేళతాళాలతో కోలాహలము చేసి పట్టు వస్త్రాలతో పసుపు కుంకాలతో జగమంత జాతరగా జరిగేటి వేడుక శ్రీరామ కళ్యాణము సీతతో అది లోక కళ్యాణము సీతారామ కళ్యాణము చూసేటి మనదెంత మహాభాగ్యము सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय भूखे को खाना खिलाइए पानी पिलाइए प्यासे को सुबह शाम जी ओ भूखे को खाना खिलाइए पानी पिलाइए प्यासे को सुबह शाम जी ये कलयुग का दौर
पे आए राम जी, तेरी जरूरत है तू ही मान मूरत है तेरी जरूरत है तू ही मान मूरत है सीता माँ की बातें बताइए, लोरियां सुनाइए, कराइए सैर चारों धाम की। ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आए राम जी। जो तेरे चरणों में माथा न टेके, मिट्टी में मिलते हुए मैंने देखे। जो लोग कहते हैं भगवान है नहीं, जो लोग प्रभु तेरा नाम नहीं लेते, तीर कोई ऐसा चलाइए, अंधों को दिखाइए शक्ति प्रभु के नाम की। ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आए राम जी। राम 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 सिया राम 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 सिया राम राम राम। ये धरती शैतानों का घर बन गई, यहाँ सुबह ही सूरज ढलते हैं राम। अब खुश नहीं कोई किसी से, यहाँ सारे लोग एक दूजे से जलते हैं राम। तेरे नाम से पानी में पत्थर तरे, डरे क्या वो जो तेरी भक्ति करे। मेरे प्रभु शक्तियाँ अपने प्रयोग करो, दूर दुनिया के लोगों के रोग करो। हाय रोते हुए लोगों को हंसाइए, रास्ते दिखाइए, धरती पे आए राम जी। ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आए राम जी। ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आए राम जी। राम सिया राम 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 सिया राम 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 सिया राम 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 सिया राम सिया राम राम सिया राम सिया राम 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 सिया राम। రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము.
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము, గారిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము, తలప శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి, वर्णौ रघुवर विमल यश जोदायक फलचारी, बुद्धिहीन तनु जानकै सुमिरौ पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, रामदूत अतुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कांचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश।
पादवज्र औ ध्वजाभिराजै कान्धे मूञ्ज जनेऊ साजै शङ्कर शुवन केसरि नन्दन तेज प्रताप महाजगबन्दन विद्यावान गुणीयति चातुर राम काज करिबे को वातुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मनु बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर भिवुर लाये रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस्रवदन तुम्हारो यश गावै असी कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिषा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किल्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगे गए अचरज नाही दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुम्हरे तेते राम दुलारे तुम रखवारे हो तव आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहो को डरना आपन तेज तुम्हारो वावै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज फलं मनोरथ फलं पुत्र पौत्र प्रवर्त तस्मात् లేని నువ్వేం చేస్తావు ఫోన్ చేసిన లేకపోలేదు ఎంతైతే అంత చేస్తా అన్న 1% ఉన్నది డైరెక్ట్ కంటిన్యూ పెట్టేసిన
భూమికి నమస్కారం చేసుకొని కూర్చోండి. అందరూ కూడా భూమికి ప్రార్థన చేయండి. రామో విగ్రహవాన్ ధర్మ అని అతి పురాతనుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసేటువంటి యోగాన్ని మనకిచ్చి ఉన్నాడు. అందరికీ యోగం రాదు, అందరికీ అవకాశం దొరకదు. దొరుకుతుందా? కేశవాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ. మీరు కళ్ళకి నీళ్ళు అద్దుకోండి, మిగతా అందరూ కూడా కళ్ళకి నీళ్ళు అద్దుకోవాలి. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరశనాయ నమః, వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆదో దీపారాధనం. పంచపాలు ఏడుందయ్యా? ఎంత పంచపాలు కూడా. ఆదో దీపారాధనం ఉద్దీప్యస్వజాత వేదో పఠన్ నిరుర్దిమ్మమ పశోగుశ్చమక్యమావహ జీవనం చ దిశో దిశ. అన్నా చంద్రన్న ముందు జరుగు. జీవనం చ దిశో దిశ దీపం ప్రజ్వాల్య. సీనన్న ముందు జరుగు, ముందు జరుగు. షెరిటిప్పు, షెరిటి పనింది. జీవనం చ దిశో దిశ దీపం ప్రజ్వాల్య దీపమలంకృత్య. దీపరాజాయ నమః. దీపానికి అక్షతలు వేసి నమస్కారం చేయండి. దీపరాజాయ నమః. ప్రార్థనాపూర్వలంకృత్య దీపరాజాయ నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మంస సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. స్మృతే సకల కళ్యాణ భాదనం యత్ర జాయతే పురుషస్తమహి నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామ మంగళం. येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं वरीः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवाः. येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः. नारायणि नमोऽस्तुते. अक्षत्रवेणि गणपति गौरी మీద लक्ष्मीनारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणीहिरण्यगर्भाभ्यां नमः. श्रीपुरन्दराभ्यां नमः. अरुन्धती वधिष्ठाभ्यां नमः. శ్రీ సీతారామాభ్యాం నమః. అందరూ కూడా మీ ఇష్టదేవాన్ని నమస్కారం చేయండి. మీ కులదేవత కూడా ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులను, మీ యొక్క గురువులను, వచ్చిన బ్రాహ్మడికి, అతిథులకు చేతులు జోడించి ఆ రామచంద్ర స్వామి కూడా ప్రార్థన చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో మా బ్రాహ్మణేభ్యో నమో నమః. పునరాచమ్య. మళ్ళీ ఒకసారి కళ్ళకి నీళ్ళు అద్దుకోండి. నేత్రాచమ్య. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूये भारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे. एते भूये भारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. यो देवस्तुतास्माकं दियो धर्मादिगोचराः प्रेरयेत शिरभर्गः तद्वरेण्यमुपास्महे. आपो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सु वरों यजमानस्य. ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేయి మూసి కుడి ముఖాల మీద పెట్టుకోండి. అందరూ కూడా మమ అనండి. మమ అనుకోండి. ఉపార్ద్రోక్షే ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః తృతీయ పరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతంతరే కలియుగే వృథాపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలस्य వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే రామాలయే కళ్యాణమంటపే సమస్త దేవతా బ్రాహ్మణ
హరిహర గురుజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన ఇంటి పేరు ఆరుమూరు వంశే జాతస్య సంతోష్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః వాణీ నామ ధర్మపత్ని సమేతస్య అనన్యా నా పుత్రికా సమేతస్య తేజస్విని నామ పుత్రికా సమేతస్య అమ్మ పేరు సుశీలా నామ్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సంబాల వంశే జాతస్య सोम वंशे जातस्य नरसारेड्डी नामधेयस्य धर्मपत्नी विजयलक्ष्मी नाम धर्मपत्नी समेतस्य साई किरण रेड्डी नामधेयस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थम अम्म पेरु చెప్పారు కదా సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం తిరుకుల గోత్రోద్భవస్య పొద్దుటూరు వంశే జాతస్య విద్యాధర్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని हरिप्रिया नाम धर्मपत्नी समेतस्य पवन विहार रेड्डी नामधेयस्य वसंता नाम मातुः सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थम पशुपुल गोप्रेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मनोवांच फल सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वदा सकल कार्येषु दिग्विजय सिद्ध्यर्थम मम आध्यात्मिक आधिभौतिक आधिदैविक दुःखत्रय निवृत्ति पूर्वक परमंत्र परयंत्र परतंत्र परकृत्य मारणादि षट्कर्म उपद्रव शांति अर्थम मम आष्टाग्रामे स्थितानां सर्वेषां भक्तजनानां नाना गोत्रोद्भवानां नाना नामधेयानां सहकुटुंबानां सपरिवाराणां आयुष्य అభివృద్ధి గట్టిగా చెప్పాలి ఏమైంది మీ అందరికీ ఆకలితున్నారు తినేసి వస్తారా మళ్ళీ మేము చేయాలా మరి గట్టిగా చెప్తే ఏమై పాపక్షయార్థం ఇంట్లో కొట్లాడేటప్పుడు ఎట్లా కొట్లాడుతుంది మరి గట్టిగా రాలి ఏమవుతుంది పాపక్షయార్థం లోక కళ్యాణార్థం సీతారామచంద్ర దేవత లక్ష్మచంద్ర దివ్య కళ్యాణ మహోత్సవ రామనవమి శుభతిథౌ పర్వదినే మహోత్సవే దివ్య కళ్యాణ మహోత్సవ ఆఖ్యం అహం బ్రాహ్మణ ద్వారా సంకల్పిత కళ్యాణ మహోత్సవం కరిష్యే. చక్కగా చాలా మందికి సందేహములు చాలా పుట్టగానే లగ్గం ఎట్లయితుంది అని. పరమాత్ముడికి ఆ రామచంద్రుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా రామ జన్మం మన కొరకు, ఆయన కొరకు కాదని ఎప్పుడో పుట్టిండు, కళ్యాణం ఎప్పుడో చేసుకున్నాడు, ఇదంతా మన కొరకే. కాబట్టి ఈ సందర్భాల్లో స్వామిని అట్లా ప్రార్థించడం కొరకే రామ జన్మము అని రామ కళ్యాణము అని ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట మన భారతదేశం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అయోధ్యలో కూడా రామ మందిరం దివ్య మందిరంగా తీర్చిదిద్దినారు. కాబట్టి ఆ మందిరం అయిన తర్వాత ఎన్నో రామాలయాలు ప్రతిష్ఠ అయినాయి. కాబట్టి అది కూడా వైభవపేతంగా రామో విగ్రహవాన్ ధర్మ అని, రామచంద్రుడు అంటేనే ధర్మము, ధర్మం అంటేనే ఎవరు? రామచంద్రుడు. కాబట్టి ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణం చేసుకుంటే మనం కూడా ధర్మ మార్గంలో నడుచుకోవాలి, ధర్మ మార్గంలో ఉండాలి అని మనం స్వామివారిని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభం చేసినాం, సంకల్పాన్ని చెప్పి ఉన్నాం, అందరూ బాగుండాలి అని.
ఈ సంకల్పపూర్వకంగా మొట్టమొదటగా ఎవరిని ఆరాధించాలి? ఇప్పుడు గణపతిని మనం ప్రార్థన చేయాలి. గణపతి గౌరీ పూజ చేయాలి. మన లగ్గాల్లో సమయం దొరుకుతున్నదా? పంతులు ఉడవని కుక్షోసాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధైర్వేదః సామవేదోధర్వణః అంగైతాగ్ని దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య అవధిష్టం పరిహరేత్. చేతులు అక్షతలు తీసుకోండి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. గణేశాంబికాభ్యాం నమః. గణపతి గౌరమ్మ దగ్గర ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః. మళ్ళీ అక్షతలు ఆవాహయామి, ఆసనం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. 3 సార్లు నీళ్లు చల్లండి. గణేశాంబికాభ్యాం నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పానికి స్వామి వారికి సమర్పణ చేయండి. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపైశ్చ పూజయామి. గం గణపతయే నమః అనుకుంటూ పుష్పార్చన చేయండి. నలుగురు కూడా. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ. గణపతి పాట, హారతి పాట. గణపతి పాట పాడేసేయండి. అప్పుడు వినిపిస్తాం మీకు. మధ్య మధ్యలో ఇట్లే వస్తూ ఉంటుంది. ఇక చూడండి ఒకసారి. అరే ఇక్కడ బగావు ఎవరు చేయటలేరమ్మా, ఎవరు కూడా చేయటలేరు. మొట్టమొదటిగా ఆ విజ్ఞానం తొలగించి ఆ గణనాథుని బదిలీ చేస్తున్నాం. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి బోలో గణేష్ మహారాజుకి. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి
మొట్టమొదటిగా కొలిచేది ఆ గణనాథుని. ఒకసారి అక్కడ కూర్చున్న గారు అదితిమావాహయామి ఓం భువః అదితిమావాహయామి ఓం భూః అదితి సమేతం కశ్యప మహర్షిమావాహయామి ఓం భూః అనసూయా సమేతం అత్రి మహర్షిమావాహయామి ఓం భూః సుశీలా సమేతం భరద్వాజమావాహయామి ఓం భూః కుముద్వతీ సమేతం విశ్వామిత్రమావాహయామి ఓం భూః అహల్యా సమేతం గౌతమహర్షిమావాహయామి ఓం భూః అరుంధతీ సమేతం వసిష్ఠమావాహయామి ఓం భూః రేణుకా సమేత సవాఖ్యం కర్మ కరిష్యే పాణిగ్రహణాంగత్వేన ఆదో రక్షార్థం రక్షాబంధన పూజాం కరిష్యే. त्रयार्षे प्रवरान्वित प्रतिष्ठ गोत्रोद्भवस्य अज महाराज वर्मणः पौत्राय पादि चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः గట్టిగా మంగళవాయిద్యం ఫలం మనోరథఫలం పుత్రమో అందరూ గట్టిగా చెప్పండి పుట్టాలి అతశ్చాంతిం ప్రయత్నమే నీరు చల్లండి. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. పాదయోః సమర్పయామి. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. హస్తేశ్వర్ఘ్యం సమర్పయామి. అక్షతలు వేయండి. వస్త్రోపవస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. ఇందాక మనం దుమ్ము కాలు కడిగినాం. మీ భాషలో చెప్పాలి అంతేనా? అబ్బాయి రాగానే ఏం చేస్తాం? గుడి దగ్గర దుమ్ము కాలు కడుగుతారు మీ సైడు లేదా? దుమ్ము కాలు కడిగినాము. ఇప్పుడు అంటే ఎరకటి కాలంలో ఆంజనేయ స్వామి గుడిలో ఆపి ఆడ కాళ్ళు కడిగి చక్కెర మొక్కి కులాలు జల్లుకొని వస్తుంది. రమాయ దేవాయ నమః, శర్మాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమో నమః. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ధూపమాఘ్రాపయామి. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. సాక్షాత్ దీపం దర్శయామి.
सीतारामचंद्र ब्रह्मणे नमः नैवेद्यं निवेदयामि शुभमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि सीतारामचंद्र ब्रह्मणे नमः सीतारामचंद्र ब्रह्मणे नमः शुभमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि नैवेद्यम् प्रोक्ष्यापरिहृत्य प्रतेन परिसञ्चामि अमृतमस्तु अमृतोपस्तमसि सीतारामचंद्र ब्रह्मणे नमः भगवत्संवीरफलं निवेदयामि प्राणापानव्यानोदान समानः रामचंद्र भगवान की सीता माता की महारुद्र हनुमान की लक्ष्मण भगवान की मंत्रपुष्पम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः मंत्रपुष्पांजलिं समर्पयामि पुष्पाणि प्रदक्षिण नमस्ते धर्म प्रजा संपत्त्यर्थं स्त्रियमुत्वहे आचम्य प्राणानायं या पूर्वोत्तरदयं विष्टाय शुभदिनो परमेश्वरोद्देश्य परमेश्वर प्रीत्यर्थं यजमानस्य सीतारामस्य सुमंगले रियं मधुरिमागो समेत पश्यता सौभाग्यमस्यै जत्वायाधास्तं परेतना सीतारामचंद्र ब्रह्मणे नमः पुत्रास्माकूर्तं प्रयच्छति तेनाहं वदरामधन्येन ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఒక నిమిషం రైట్ టేబుల్ మంచి ఒక నిమిషం అంతే ఏమో ఏమో మనిషి లెక్క చెప్పు. నేను ఇప్పుడు మాట్లాడేటంత ఇది లేదు నాకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా పెట్టి. మీరు కొద్దిగా ఎన్నిక జరగండి. మీరు చక్కగా కన్యాదానం నడుస్తా ఉన్నది. అక్కడ నుంచి నమస్కారం చేయండి. అధానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రయుక్త్యా ప్రియమానస్య మహాద్రోగ మధ్యే పరిభ్రమానానాం అనేకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార చేపట్టుకోండి. సంతోషం చేపట్టుకోండి. వ్యక్త మహదహంకార పృథివ్యాభస్తేరో వాయురాకాశాద్యావరణి రావృతేతి మహతి బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే విశాల చేపట్టుకో. ఖండానుమల్యోర్ మధ్యే ఆధారేక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంత తక్షకాశ దిగ్గజో పరిప్రతిష్ఠతే అతల వితల సుతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం విరాజమాన మణిరాజసులేశస్య సహస్రమణి మండితే ఐరావత వామన భార్గవ కుముదాన్య పుష్పదంత సార్వభౌమ స్మృతికాఖ్యాల దిగ్దండి శుండాదండోతండితే అమరావతి శోకవతి అంబోదరేవతి సాధ్యవతి గాంధ్రోతిలకావత్యాది పుణ్యపురి విరాజితే రామసి వీరేంద్ర ప్రథమరతు పదం రామచంద్రుడి తరఫున వాళ్ళు అన్నారు అందరూ. ఎంత గొప్పవారని మీరు. రామచంద్రుడి చుట్టాలంటే ఏం తక్కువలా? సీతమ్మ చుట్టాలు, రామచంద్రుడి చుట్టాలు అందరూ ఇద్దరు గట్టిగా ఉన్నారు. చూస్తా ఇప్పుడు ఏం కట్నం ఇస్తారో చూస్తా. రామచంద్రుడికి ఏమి ఇస్తారో చూస్తా. అది కూడా రాముడికి ఏమి ఇస్తారో చూస్తా అంటున్నా. చెప్పుడు కాదు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష నాతి చరితవ్య నాతి చరామి అంటే దీని అర్థం ఏంటంటే చెప్పేటప్పుడు చెప్పిన మంత్రాలు కానీ బాగా కష్టమైనటువంటి పని ఇది. మీ లగ్గాలు కూడా చెప్పిస్తారు కానీ మీకు లగ్గాల మీద సోకుండది, ఫోటోల మీద ఉంటుంది. పంతులు ఒక సైడ్, నీళ్ళు ఒక సైడు, కొబ్బరికాయ ఒక సైడు, నీళ్ళు ఒక సైడు. నీళ్ళు కింద పడతాయంటే ఏ చీర మీద పడతాయి, జర మెల్లబోయాడు. ఎట్లా అవన్నీ బాధల్లో ఉంటాం కాబట్టి అప్పటిలాగా బంధాలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు అన్ని ఫోన్లో బంధాలైనాయి. ఇంటర్నెట్ కట్ అయిపోతే వీళ్ళు కూడా కట్ అయిపోతారు.
కాబట్టి అప్పటి కాలంలో అది లేదు కాబట్టి ధర్మ అర్థ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష నా అతిచరితవ్య అని చెప్తున్నారు. మరి అమ్మాయి తరఫున వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓ రామచంద్ర స్వామి, మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉపకారం పెట్టి సాధినామయ్యా. చిన్నప్పటి నుంచి ఆమెకి చాలా గాఢవంగా పెరిగింది మా ఇంట్లో. ఆమె మా రాజ్యానికే రాని. అలాంటి అమ్మాయిని నీకు అప్పచెప్తున్నాము, మరి ఎట్లా చూసుకుంటావు అని అడుగుతున్నాడు. ధర్మేచ అర్థేచ, మరి నువ్వు ఏదైనా ధర్మ విషయంలో కూడా నువ్వు పూజలు చేస్తే మా అమ్మాయిని వెంట పెట్టుకుంటే ఒక్కనే పోయి రాకు అని చెప్తా ఉన్నారు. ఎవరు? సీతమ్మ తరఫు నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రామచంద్రుడి కుటుంబానికి చెప్తున్నారు. రాముడు కూడా చెప్తున్నారు అప్పచెప్పేటప్పుడు ఏమని? మంగళాష్టకమిదం పాపోఘ విధ్వంసనం ఆయుర్దం వరదాధికాలిక వినా ఇత్థం ప్రసిద్ధీకృతా ప్రసాదన్న తొందరగా ఆకలి. ప్రసాదన్న ఉన్నావా? రాజా రామచంద్ర భగవానకి పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పేరుల ముఖాల మీద పెళ్లి కూతురు. పేరుగల జవరాలి నడివి పెళ్లి కూతురు, నడివి పెళ్లి కూతురు. పేరు కూతురు సిగ్గుబడి పెళ్లి కూతురు. ఇరుదు పెళ్ళము పెట్టి పెళ్లి కూతురు, ఇరుదు కళ్ళు కళ్ళే పెళ్లి కూతురు. ఇరుదు పెళ్ళము పెట్టి పెళ్లి కూతురు, బిరుదు మగని కళ్ళే పెళ్లి కూతురు. ఇది దూరినప్పుడే పెళ్లి కూతురు, ఇది దూరినప్పుడే పెళ్లి కూతురు. విడికిన తెలంగాణ పెళ్లి కూతురు, కొంత పిడమదని నవ్వేరి పెళ్లి పెట్టెను పెట్టదురు పెళ్లి, పెట్టెను పెట్టదురు పెళ్లి కూతురు. ఇతను గట్టిగా నిలబడని కోగిటను, మీరు పెట్టిన నిజమైన పెళ్లి. జై భక్తవత్సల త్రిభువన జై భక్తవత్సల త్రిభువన జై భక్తవత్సల రెండు చంద్రబాబు కౌసల్య పుత్రగా రామచంద్ర, కౌసల్య పుత్రగా రామచంద్ర, కౌసల్య పుత్రగా రామచంద్ర. సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర.
అన్నమాట. ఆ గంగ దాటడానికి పడవ వేసే నావాలు ఒక్క నిమిషం పూలమాలలు ఘనంగా వేసుకున్నారు. ఎవరెవరు? రాముడు, సీతమ్మ. ఇప్పుడు మంగళసూత్ర ధారణాన్ని రామచంద్రుల వారు సీతమ్మ కడతా ఉన్నారు. ఇక్కడతో జీవ శరదాం శతం మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. దీని అర్థం ఏమిటంటే మంగళసూత్రానికి ఏదో పుస్తకాలు తాడు ఉన్న 2 తులాలు 3 తులాలు చూసుకోవడం కాదు. మాంగళ్య తంతునానేన ఎన్ని పోగులైతే ఉంటాయో, ఒక దారం తయారు కావడానికి ఎన్ని పోగులు కావాలండి? ఒక ఈ తయారు కావడానికి ఎన్ని పోగులు కావాలి? దాదాపు 60కి పైగా పోగులు అయితే ఒక దారం చిన్న రీల్ అవుతుంది. కాబట్టి మాంగళ్య, అందుకే దారంలో నల్ల పూసలు వేసుకొని ఉండమని. డైరెక్ట్ ఇప్పుడు రేపు ఏమవుతుంది, ఇన్స్టాంట్ మెడల తాడు వేస్తున్నా గోధుమ చేస్తాడు. కాబట్టి మాంగళ్య తంతునానేనా అని సూత్రంతో, అంటే దారంతో అలినటువంటి నల్ల పూసలతో కూడినటువంటి లక్ష్మీ ప్రతిమను మెడలో గనక వేస్తే మాంగళ్య తంతునానేనా మమ జీవన హేతున, అంటే నా జీవనం కొరకు ఎల్లప్పుడూ తను నేను సుఖంగా. ఎందుకంటే తను లేకపోతే ఈమె ఉండలేదు. ఎలా ఉండలేదు అంటే ఇప్పుడు ఉండగలుగుతారేమో, అప్పటి కాలంలో లేకుండే. తను లేకుంటే ఈమె ఉండలేదు. మాంగళ్య తంతునానేనా అంటే దాంట్లో ఎన్ని పోగులైతే ఉన్నాయో, ఎన్ని వేల పోగులు తయారైతాయో, ఆ విధంగా అన్ని పోగుల సంవత్సరములు ఈ అబ్బాయి, అంటే ఎవరు, వరుడు సుఖంగా సుభిక్షంగా ఉండడం కొరకు అమ్మాయి మెడలో వేస్తాడు. నువ్వే నన్ను కాపాడు. ఎవరికి? ఎప్పుడు కూడా అమ్మని కోరుకోవాలి. అంతేనా? తల్లి లేనిదే సృష్టి ఉన్నదా అండి? తల్లి లేనిదే సృష్టి లేదు, ఎవరే లేరు. కాబట్టి తంతునానేనా మమ జీవన హేతున, నాకు అన్ని నువ్వే, అన్నిట్లో తోడు నువ్వే. మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే, నీ మెడలో వేసేటువంటి ఇది దారము బంగారము కాదు, ఇది నేను అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీ మెడలో కట్టేటువంటి తాలిబొట్టు మీ మెడలో కట్టింది కూడా ఆ కాలంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి. ఎందుకంటే కన్యాదాత అబ్బాయికి ఏం చేస్తాడు, కాళ్ళు కడుగుతాడు, అన్ని చేస్తాడు. అక్కడ మనిషి కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి. అక్కడ అమ్మాయి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి కాళ్ళు కడగడం, బొట్టు పెట్టడం, బట్టలు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ విలువలు ఎవరికి తెలుస్తాయి? పోతున్నారు, 2 ముక్కలు కూస్తున్నారు, బయటపడుతున్నారు. అదేం లాభం ఉన్నది? లేదు. త్వంజీవ శరదాం శతం అంటే 121 సంవత్సరం మనం ఇద్దరం కూడా కలిసి ఉండాలి, 100 బిడులు నడిపియాలి, మన కుటుంబం అభివృద్ధి కావాలని కోరుకోవడమే ఈ మంగళసూత్ర ధారణ. అలాంటిది సాక్షాత్తు వైకుంఠపురంలో వెలిసినటువంటి ఆ రామచంద్రుడికి, ఆ రామచంద్రుడు వారు ఆ సీతమ్మకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ సీతమ్మకు మంగళసూత్ర ధారణ చేస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి కొట్టాలి, చేతుల్లో పెట్టేంత. చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూడమురండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామా. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి. పుడతవి పునవేలు విడిచిన పుడమియల్లోడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి. ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తెలుగు మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. ఇందువదన కుందరదన మందగమన భావా పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర
సోమవరనేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ
మనం చూస్తున్నాం, ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా కూడా సమాజ సేవలో ముందుండాలనే ఒక తపన, ఒక మంచి ఆలోచన రావడం నిజంగా అది ఒక గొప్ప ఆలోచన సార్. అది మీకు రావడం ఈ గ్రామంలో ఒక అదృష్టం అని మేము నిజంగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత మంచి గుడి ఈ రోజు మన గ్రామంలో అయిందంటే అది మన అందరి అదృష్టంగానే భావించాలి. దైవం సహాయం చేస్తూ మిమ్మల్ని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ గ్రామంలో ఇంకా మీరు శ్రీనివాస్ గారు ఇంకా ఎవరు ఉన్నా కూడా ఆలయ కమిటీ అందరూ ప్రతి ఒక్కరు ముందుండి అడుగులు అడుగై నడుస్తూ గ్రామంని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇలాంటి దేవస్థానాలు ఇంకా ఎన్నో కట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, మమ్మల్ని పిలిచినందుకు మరొక మారు మా వెన్నెల డాన్స్ అకాడమీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. కానీ మీరు మళ్ళీ రావాలి. వచ్చే సంవత్సరం ఇంకా బాగా కండక్ట్ చేస్తాము. ఇది అనుకోకుండా జరిగింది. ఇది ఒక 1 month కింద అనుకున్నది. కానీ వచ్చే సంవత్సరం పక్కా ప్రణాళికతో ఇంకా మీరు మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ రావాలని అదే నా ఆశయం. మీరు మీ సాంస్కృతిక కార్యక్రమంలో కళారంగాన్ని ఇంకా డెవలప్ చేయాలి. మీకున్న కళలు మామూలుగా ధనరాజ్ గారిని సౌమ్య గారిని చూశాను. నిజానికి మా అదృష్టం మీలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడము. తప్పకుండా భవిష్యత్తులో ఈ కళారంగం పైన దృష్టి ఎప్పుడు ఉంటుంది. నాకు అవకాశం ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. తీసుకునే భాగ్యం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు, అన్నకి, కమిటీ సభ్యులు అందరికీ కూడా అందరూ కూడా అసలు చాలా చాలా బాగా, అంటే ఇంకా అందరు కలిసి చేస్తే ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. మేము బయట నుంచి రావడం కానీ మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ రామయ్య ఆశీస్సులు మన అందరిపై ఎప్పుడు ఉండాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.